మానవుని యొక్క పాపము నుంచి విడిపించేటువంటి నమ్ముడు కానీ మరి ఏ విధమైనటువంటి క్రియ కానీ లేదు. అందుకే దేవాది దేవుడే సర్వ మానవాళి పాపముల కొరకై కలువరి శిలువలో మరణించి ఆయన చేతుల్లో చీరలు కొట్టబడ్డాయి, ఆయన తలకు ముందు కిరీటం పెట్టబడింది, ఆయన శరీరం అంతా 39 కొడ గడ్డల చేత దున్నబడింది చల్లగా. ఆయన సర్వ మానవుల పాపముల కొరకై తన రక్తాన్ని కార్చారు. ఒక సూర్యుడు భూ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి వెలిగిస్తున్నట్లుగా, ఈ సృష్టి అంతటికి వెలిగిస్తున్నట్లుగా యేసు యొక్క రక్తము సర్వ మానవాళి పాపములను తీర్పించి బయటపరుస్తోంది. ఎవరైనా పాపలు ఏ బాధ లేదు, అందరినీ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిళలు పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తా ఉంది. అయితే పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చారు. మీకు వచ్చి ఏం చేశారనగా సర్వ మానవులు చేసినటువంటి పాపాల కొరకు ఆయన కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడుగా తిరిగి ఇచ్చేవారు. ఓ మరణయ్యా, ఓ ముల్లెక్కడ, ఓ సమాధి, ఓ విజయం ఎక్కడ అని మరణాన్ని గెలిచి తిరిగి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తుని విశ్వాసముచ్చుట ద్వారా మన పాపం నుంచి విడుదల పొందుతాము. యేసుక్రీస్తు మార్గం నడుచుట ద్వారా మనం నిత్య రాజ్యానికి చేరుకుంటాము. కాబట్టి యేసు కొరవ అనుకోని, మతం అనుకోని, మనకు సంబంధించింది కాదు అనుకుంటే ఈ జీవితంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుతావు. కాబట్టి యేసుక్రీస్తులను విశ్వాసం ఉంచండి, అప్పుడు మేము మీ ఇంటి వారిని గొప్ప రక్షణ పొందుతారు. పరిశుద్ధ దేవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. ప్రభు గ్రామ ప్రజలందరికీ ప్రభు నా యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభాలు వేస్తున్నాం. ప్రేమిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో దేవుడు ఇలా మాట రాశాడు, ప్రయాసపడి భారమోసిన సమస్య జనులారా నా ఎదుగురండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసిన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు. ప్రేమిస్తున్న లోకంలో మానవులు చేసే అనేక భారాలండి, కుటుంబ భారము, అప్పుల భారము, అనారోగ్యం, అనేక భారాలతో మానవుడు జీవిస్తున్నారు. అంతేకాకుండా ఇంకో భారంతో కూడా మానవుడు జీవిస్తున్నాడు అండి. పాపం అనే భారంతో మానవుడు జీవిస్తున్నారు. అందరిని బట్టి మానవుల్లో సంతోషం లేదు, ఆనందం లేదు. మనుషులారా అలా జీవిస్తున్నారు. శాంతి కోసం, సంతోషం కోసం మనం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మనుషులారా పాపాన్ని బట్టి మానవుల సంతోషం లేదు. పాపం అనగా దేవుని మాట వినకపోవడమే పాపము, ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం వల్ల వచ్చు జీతం ఏంటంటే పాతాళము, మరణము, అగ్నిగుండము. అయితే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వ సృష్టికర్తైన దేవుడు, సర్వాన్ని కలగజేసిన దేవుడు నన్ను పాపముని విడిపించడం కోసం ఏ భేదం లేదండి. ఈ లోకంలో భేదాలుంటే కూడా ప్రేమతో ఈ మాటలు వినిపిస్తూ నీ పాపములను నేను రక్షించి నీకు పరలోకం ఉండాలని ఈ మాటలు చెప్పించాడు. కాబట్టి బైబిల్ నుండి తీసిన పత్రికల పుస్తకాలు ఇస్తున్నాము, చదవండి. దగ్గరలో ఉన్న యేసు క్రీస్తు ప్రార్థనా మందిరానికి వెళ్ళండి. దేవుడు దీవించునుగాక. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా తిమ్మాపురం గ్రామాన్ని ప్రభు దర్శించి ప్రభా నీ నామాన్ని, నీ రాజ్యాన్ని ప్రకటించుటకు నా ప్రభువా నువ్వు చూపించిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిగో గ్రామాన్ని రక్షించి కాపాడమని యేసు సర్వశక్తి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.